వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైనది తీసుకొని రాలేదు. ఈరోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈరోజు డేటా సెంటర్స్లు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. డేటా సెంటర్ అని అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా, డేటా సెంటర్ అని అంటే కొన్ని బిల్డింగులు కట్టాలి. బిల్డింగులు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు, మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు, మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దానితో పాటు ఒక పవర్ ఇండస్ట్రీ, వాటర్ ఇండస్ట్రీ, అక్కడ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయ్యి 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెట్టుబడి తీసుకొని వస్తే ఉద్యోగాలు రావంటున్నారనంటే ఎంత విమర్శ చేయడానికి హద్దులు లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇవి గమనించాలి. అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడనివ్వండి. ప్రజలు